సెకండ్ బీకామ్ ఫోర్త్ సెమిస్టర్లో మనకు ఉండే పేపర్ ఆల్రెడీ సి లాంగ్వేజ్ అని తెలుసు. సో అందులో సెకండ్ యూనిట్లో కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి అంటే నేమ్లోనే ఉంది చూడండి, కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని. అంటే మనం ఏదో ఒక పర్టికులర్ కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ని బేస్ చేసుకొని అందులో ఉండే స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఆ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్స్, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అనదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఆ ప్రాసెస్ అయితే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని ఏమని పిలుస్తాం అంటే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని పిలుస్తాం. ఓకే? సో ఈ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు ఉండేవి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, నెక్స్ట్ వన్ ఇఫ్ ఎల్స్ ఒకటి, నెక్స్ట్ వన్ ఎల్స్ ఇఫ్ లాడర్, నెక్స్ట్ వన్ నెస్టెడ్ ఇఫ్, నెక్స్ట్ వన్ స్విచ్. ఓకేనా? సో వీటిని మనం నేర్చుకునే కాన్సెప్ట్ అంతా ఏంటి? సెకండ్ యూనిట్లో మనకు ఉండేవి కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో వీటిని కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని అంటాము. అంటే నేమ్లోనే ఉంది చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్. అంటే మనం ఏదో ఒక పర్టికులర్ కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్స్, ఆ కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని ఏమని పిలుస్తాం అంటే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాము. వీటి కోసం మనం యూజ్ చేసేవి ఏంటంటే సింపుల్ ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ అండ్ స్విచ్. ఇందులో ఫస్ట్ చూద్దాం, సింపుల్ ఇఫ్ చూద్దాం. ఓకేనా? సో ఓవరాల్గా నేను ఏం చెప్తున్నాను, మనం ఏదో ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, ఆ కండిషన్ బేస్ చేసుకుని దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ట్రూ అయితే ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే అనదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే? దట్ ఈస్ నథింగ్ బట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని నేర్చుకున్నాం. అందులో ఉండే టైప్స్. సో ఫస్ట్ సింపుల్ ఇఫ్ అన్నాను. ఇందుకీ కండిషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో మీకు బేసిక్స్ అన్నీ తెలుసు. సో వేరియబుల్ అంటే ఏంటో తెలుసు. సో టూ వేరియబుల్స్ మధ్యలో మనం టూ వేరియబుల్స్ని మనం కంపేర్ చేసే అది ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే కండిషన్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టూ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఈ టూ వేరియబుల్స్ మధ్యలో ఉండే రిలేషన్ని కంపేర్ చేసే అది ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే కండిషన్ అంటాం. ఓకేనా? సో కండిషన్ అంటే ఏంటి? టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ని మనం కంపేర్ చేస్తాం అన్నమాట. ఓకే? సో ఎప్పుడైతే టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ని కంపేర్ చేస్తాము అని చెప్పుకుంటున్నామో, సో ఈ టూ వేరియబుల్స్కి మధ్యలో యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటన్నమాట రిలేషనల్ ఆపరేటర్స్ వాడతాము అని అన్నాం. ఓకేనా? రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. నేను ఏం చెప్తున్నాను, కండిషనల్ స్టేట్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదో ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ బేస్ చేసుకొని ఆ కండిషన్ ట్రూ అయితే వాళ్ళు ఒక స్టేట్మెంట్ కొన్ని స్టేట్మెంట్స్, ఆ కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వాటిని ఏమని పిలుస్తాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తాం. ఓకే? మరి ఏదైతే కండిషనల్ స్టేట్మెంట్స్ కండిషన్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్స్, కండిషన్ ఫాల్స్ అయితే అనదర్ స్టేట్మెంట్స్ అని అంటామో, ఇది కండిషన్ అంటే ఏంటి అంటే కండిషన్ ఈజ్ నథింగ్ బట్ టూ వేరియబుల్స్ కి మధ్య ఉన్న రిలేషన్ చెప్పే ఆ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే కండిషన్ అంటాం. ఓకే? ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఈ ఏబి రెండింటి మధ్యలో ఏం చెప్తాం అనమాట, రిలేషన్ ని కంపేర్ చేస్తాం. ఓకే? సో ఈ ఏబిల మధ్యలో ఉన్న రిలేషన్ ని కంపేర్ చేసే దాన్ని కాస్త ఏమని పిలుస్తామని చెప్తున్నాను, కండిషన్ అంటాం. ఓకే? మరి ఏబిల మధ్యలో ఉన్న రిలేషన్ ని కంపేర్ చేస్తాము అంటే ఆ రిలేషన్ ని కంపేర్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మనకు ఆపరేటర్స్ అనేది కాన్సెప్ట్ అయిపోయింది కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయో మీకు తెలుసు. అందులో వన్ ఆఫ్ ది ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ దేనికోసం యూజ్ చేస్తాం, టూ వేరియబుల్స్ మధ్య ఉన్న రిలేషన్ ని కంపేర్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. కండిషన్ అంటే ఏం చెప్తున్నాను నేను, టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని కంపేర్ చేసే ఏదైతే ఉందో దాన్నే కండిషన్ అంటాం. ఓకే? సో ఈ టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ కంపేర్ చేయాలి అంటే ఈ టూ వేరియబుల్స్ మధ్యలో ఏం యూజ్ చేస్తాం అనమాట, రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. మరి అటువంటి రిలేషనల్ ఆపరేటర్స్ ఏముంటాయి అంటే ఏముంటాయి రిలేషనల్ ఆపరేటర్స్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. ఓకే? సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని కంపేర్ చేస్తాం. ఏ పెద్దదా బి పెద్దదా అని తెలుసుకోవడానికి ఏ లెస్ దెన్ బి లేదా ఏ గ్రేటర్ దెన్ బి, పెద్దదా లేదా ఈక్వల్
అని తెలుసుకోవాలంటే ఏం యూజ్ చేస్తాం? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఆర్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. మరి ఏ బీలు అనేవి ఈక్వల్ అవునా కాదా చెక్ చేయాలనుకోండి, ఏ ఈక్వల్ టు బి అనాలి. ఏ ఈక్వల్ టు బి అన్నప్పుడు మనం సింగిల్ ఈక్వల్ టు రాయకూడదు. సింగిల్ ఈక్వల్ టు అనేది ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్? అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే బీలో ఏదో ఒక వాల్యూ ఉంటుంది, ఆ బీలో ఉన్న వాల్యూ కాస్త ఏలో తీసుకోవాలి అంటే కనుక, అంటే బీలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ చేస్తాం, అప్పుడు మనం యూజ్ చేసేది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే సింగిల్ ఈక్వల్ టు. ఓకే, బట్ మనం యూజ్ చేసేది ఏంటి? ఇక్కడ కండిషన్ యూజ్ చేస్తాం. కండిషన్ అంటే ఏం చెప్పాలి నేను? టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ని కంపేర్ చేయడాన్ని ఏమని పిలుస్తాం అంటే కండిషన్ అంటాము. మరి ఇలా రిలేషన్ని కంపేర్ చేస్తున్నాం అంటే ఆ టూ వేరియబుల్స్ మధ్యలో మనం యూజ్ చేసేది రిలేషనల్ ఆపరేటర్స్. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ ఈక్వల్ అవునా కాదా చెక్ చేయాలి అంటే రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేయాలి. అంటే ఈక్వల్ టు, ఆ ఈక్వల్ టు కాస్త ఎలా ఉండాలి? డబల్ ఈక్వల్ టులో రాయాలి. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఏలో ఆల్రెడీ ఏదో వాల్యూ ఉంది, బీలో ఏదో వాల్యూ ఉంది, ఈ ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ ఈక్వల్ అవునా కాదా చెక్ చేస్తాం. ఓకే, అలా కాకుండా మీరు ఏ ఈక్వల్ టు బి అన్నారనుకోండి, డబల్ ఈక్వల్ టు రాయలేదు. డబల్ ఈక్వల్ టు అంటే రిలేషనల్ ఆపరేటర్, సింగిల్ ఈక్వల్ టు రాశారంటే అది అసైన్మెంట్ ఆపరేటర్. అంటే బీలో ఉన్న వాల్యూ కాస్త నేను ఏలో తీసుకున్నాను అని అర్థం. కానీ ఇక్కడ మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? మన సంథింగ్ ఏదో కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ మీద బేస్ చేసుకొని అందులో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దేని కండిషన్ అంటాము? టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ కంపేర్ చేసే ఏదైతే ఉందో దాన్నే కండిషన్ అంటాము. ఓకే, మరి టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ కంపేర్ చేస్తున్నాము అంటే కంపల్సరీ రిలేషనల్ ఆపరేటర్ వాడతామని అర్థం. మరి వేటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. లెస్ దాన్ దేని కోసం వాడతాము? ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ కన్నా చిన్నది అవునా కాదా కంపేర్ చేయాలంటే ఏ లెస్ దాన్ బి అంటాం. అలా కాకుండా ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ కన్నా పెద్దగా అవునా కాదా చెక్ చేయాలంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటాం. అలా కాదు, ఏలో ఉన్న వాల్యూ అయితే చిన్నది అవ్వాలి, లేదు అంటే ఈక్వల్ అవ్వాలి అన్నారనుకోండి, అప్పుడు ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటారు. అలా కాదు, ఏలో ఉన్న వాల్యూ పెద్ద అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి అన్నారనుకోండి, అప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటారు. అలా కాదు, ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ ఈక్వల్ అవునా కాదా అని చెక్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తారు? రిలేషనల్ ఈక్వల్ టు వాడాలి. రిలేషనల్ ఈక్వల్ టు అంటే మీనింగ్ డబల్ ఈక్వల్ టు. సింగిల్ ఈక్వల్ టు వాడితే అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది, కంపారిజన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం కండిషన్ వాడుతున్నాం అంటే టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ కంపేర్ చేస్తున్నాం అంటే కంపల్సరీ ఏం చేయాలన్నమాట? ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ ఈక్వల్ అవునా కాదా చెక్ చేస్తున్నాం అంటే రిలేషనల్ ఆపరేటర్లో ఉన్న ఈక్వల్ టు అంటే డబల్ ఈక్వల్ టు వాడాలి. ఓకే కదా, సో అలా కాదు, ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ ఒకదానికొకటి ఈక్వల్ కాకుండా ఉండాలి అన్నారనుకోండి, అప్పుడు నాట్ ఈక్వల్ టు వాడతాం. సో ఓవరాల్గా ఏదైతే కండిషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పుకుంటున్నామో ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటన్నమాట? మనం ఏదో సంథింగ్ కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ లేదా ఫాల్స్ దాని మీద బేస్ చేసుకొని ఆ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఇంతకీ కండిషన్ ఇస్తున్నాము, ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాము. ఓకే, కండిషన్ అంటే ఏంటంటే టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ఏదైతే మనం కంపేర్ చేస్తున్నామో దాన్నే కండిషన్ అంటాం. మరి టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ కంపేర్ చేస్తున్నాము అంటే కంపల్సరీ టూ వేరియబుల్స్ మధ్య ఏం వాడాలి? రిలేషనల్ ఆపరేటర్స్ వాడాలి. మరి వేటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. రిలేషనల్ ఆపరేటర్ ఈక్వల్ టు అంటే టూ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ అనేవి ఈక్వల్ అవునా కాదా చెక్ చేయండి. అంటే కంపల్సరీ రిలేషనల్ ఆపరేటర్లో ఉన్న ఈక్వల్ టు ఎలా ఉండాలి? డబల్ ఈక్వల్ టు రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? నాట్ ఈక్వల్ టు అంటే ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ ఈక్వల్ కాకుండా ఉందా లేదా చెక్ చేయడం అనమాట. ఓవరాల్ వీటన్నింటినీ కూడా ఏమని పిలుస్తాం? రిలేషనల్ ఆపరేటర్ అంటాం. సో ఇటువంటి కండిషన్స్, ఇవి కండిషన్స్ అనమాట. ఏ లెస్ దాన్ బి, ఏలో ఉన్న వాల్యూ బీలో ఉన్న వాల్యూ కన్నా చిన్నది అవునా కాదా, ఇది ఒక కండిషన్. అయితే దానికి ట్రూకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కాకపోతే ఫాల్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే మీనింగ్ ఏంటి? కండిషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే ఏంటన్నమాట? ఈ కండిషన్ అనేది ఎప్పుడు ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, కండిషన్ ఎప్పుడు కూడా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే బూలియన్ వాల్యూస్ అని ఏంటంటాం? ట్రూ ఆర్ ఫాల్స్. సో కండిషన్ కరెక్ట్ అయితే మనం ఇచ్చిన కండిషన్ ఏ లెస్ దాన్ బి అవునా కదా చెక్ చేస్తున్నారు, ఇదొక కండిషన్. సో ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది, బిలో 20 ఉంది. ఓకే, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ కన్నా చిన్నదే కదా అంటే కండిషన్ కరెక్ట్ అయింది. అలా కాదు, నేను ఏ లెస్ దాన్ బి చెక్ చేస్తున్నాను, ఏలో
ఏలో 10 ఉంది, ఏలో 20 బిలో 10 ఉందంటే కండిషన్ ఏమైంది రాంగ్. సో మనం ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే అది ట్రూని రిటర్న్ చేస్తుంది, మనం ఇచ్చిన కండిషన్ రాంగ్ అయితే అది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓవరాల్గా కండిషన్లో ఎప్పుడు కూడా బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అయితే ట్రూకి సంబంధించిన స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఫాల్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందుకే దేన్ని కండిషన్ అంటాము అంటే, దేని కండిషన్ అంటాం, టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెప్పే రిలేషన్ కంపేర్ చేసే అది ఏదైతే ఉందో దాన్నే కండిషన్ అంటాం. మరి రిలేషన్ చెక్ చేస్తాము అంటే ఆ రిలేషన్కి చెక్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్. లెస్ దాన్ వేటివ్ రిలేషనల్ ఆపరేటర్స్ అంటాము అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో ఒక కండిషన్ రాయాలి అంటే ఎలా రాస్తాం అనమాట, ఏ లెస్ దాన్ బి ఇదొక కండిషన్, లేదు ఏ గ్రేటర్ దాన్ బి ఇదొక కండిషన్. ఓకే, లేదు ఏ ఈక్వల్ టు బి, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్ అవునా కాదా, లేదా ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ సమానం కాకుండా ఉన్నాయా లేదా, ఏ నాట్ ఈక్వల్ టు బి. లేదు ఏలో ఉన్న వాల్యూ లెస్ దాన్ అయినా అవ్వాలి లేదా ఈక్వల్ అయినా అవ్వాలి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఏలో ఉన్న వాల్యూ గ్రేటర్ దాన్ అయినా అవ్వాలి లేదా ఈక్వల్ టు అయినా అవ్వాలి, సో ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో ఇలా ఉంటే వీటిని ఏమని తీసుకోవాలన్నమాట, కండిషన్స్ అంటాం. ఓకే, సో కండిషన్ ఏం చెప్తుంది, టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ చెప్తుంది. సో కాబట్టి టూ వేరియబుల్స్ మధ్యలో మనం వాడే ఆపరేటర్స్ కాస్త ఏమై ఉండాలి, రిలేషనల్ ఆపరేటర్స్ అయి ఉండాలి. మరి వేటి రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం అంటే, వేటి రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఓకే, సో ఇటువంటి కండిషన్ గురించి యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. కండిషన్ అంటే ఏంటో తెలిసింది, టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ ని కంపేర్ చేయడం. మరి ఆ కండిషన్ ని మీరు డిఫైన్ చేయడానికి యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. అటువంటి కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ ఇఫ్ చూద్దాం. ఓకే, సింపుల్ ఇఫ్. ఓకే, సో సింపుల్ ఇఫ్ అంటే ఏంటి అంటే, మనం ఓవరాల్గా చూసేవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్. అందులో వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, కండిషన్ రాస్తాం, అంతేగా. ఓవరాల్గా కండిషన్ రాస్తాయి కదా, కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. సో ఈ కండిషన్ రాసేటప్పుడు ఈ ఫ్రంట్ ఏం చేస్తాము అంటే ఇఫ్ అనే స్టేట్మెంట్ వాడతాం. ఓకేనా. సో ఎప్పుడైతే మీరు కండిషన్ని డిఫైన్ చేస్తున్నారో, సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి, నేను ఏలో ఒక వాల్యూ బిలో ఒక వాల్యూ తీసుకున్నాను. నేను తీసుకున్న వాల్యూ అనేది ఏలో తీసుకున్న వాల్యూ బిలో తీసుకున్న వాల్యూ కన్నా పెద్దది అవునా కాదా చెక్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఇలా చెక్ చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ కండిషన్ వాడతాం. ఓకే, సో ఇఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం కండిషన్ని డిఫైన్ చేయడానికి. కండిషన్ని డిఫైన్ చేయడానికి వాడే స్టేట్మెంట్స్నే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. అందులో వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్ ఎందుకు అవసరం వాడతాం అంటే, మనం ఎప్పుడైతే కండిషన్ని డిఫైన్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు వాడే స్టేట్మెంటే ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో ఇఫ్ తర్వాత ఏం చేస్తారంటే ఇలా పెరాన్సిస్ బ్రాకెట్స్, వీటిని పెరాన్సిస్ బ్రాకెట్స్ అంటారు. ఓకే, ఈ పెరాన్సిస్ బ్రాకెట్స్లో మీరు ఏం చేయాలి అంటే కండిషన్ రాయాలి. ఓకేనా. ఎప్పుడైతే కండిషన్ రాసేస్తారో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ బ్రేసెస్, వీటిని ఏమని పిలుస్తాం, బ్రేసెస్ అంటాం. ఇది ఓపెన్ బ్రేస్, ఇది ఓపెన్ చేశాను కదా ఓపెన్ బ్రేస్, ఇది క్లోజ్ చేశాను కాబట్టి ఇది క్లోజ్ బ్రేస్. ఈ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి బ్రేసెస్ కి మధ్యలో మీరు ఏం చేస్తారు అంటే స్టేట్మెంట్స్ రాస్తారు. ఓకే, సో ఈ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో ఏముంటాయి, స్టేట్మెంట్స్ ఉంటాయి. దీన్ని ఏమని పిలుస్తాం అంటే, ఓవరాల్గా చూడండి కండిషన్ ఎలా రాయాలి, కండిషన్ అంటే ఏంటో తెలుస్తుంది. టూ వేరియబుల్స్ మధ్యలో రిలేషన్ చెప్పేదాన్ని కండిషన్ అంటాం. సో ఈ కండిషన్ మీరు చెక్ చేయాలి అంటే మనం కొన్ని స్టేట్మెంట్స్ వాడతాం. అందులో వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం అంటే ఇఫ్ స్టేట్మెంట్ వాడతాం దేనికోసం, కండిషన్ డిఫైన్ చేయడానికి. సో ఎప్పుడైతే మీరు కండిషన్ డిఫైన్ చేయాలి అని అనుకున్నారో అప్పుడు మనం వాడే స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఎలా రాయాలి కండిషన్ని అంటే, ఇఫ్ అనే కీవర్డ్ వాడిన తర్వాత ఈ ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ మధ్యలో కండిషన్ని డిఫైన్ చేయాలి. ఒకసారి మీరు కండిషన్ని డిఫైన్ చేసేసిన తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేసి దాని లోపల స్టేట్మెంట్స్ రాయాలి. ఓకే, స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఓపెన్ చేసిన బ్రేసెస్ కాస్త క్లోజ్ చేసేయాలి. మీరు ఏదైతే ఇది రాశారో దీన్ని ఏమని పిలుస్తాము అంటే సింటాక్స్ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో దీన్ని ఏమని పిలుస్తాం, సింటాక్స్ అంటే రూల్ అన్నమాట. ఒక కండిషన్ని డిఫైన్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్లో ఎలా డిఫైన్ చేయాలి అనేది రూల్. ఓకే, సో ఎలా డిఫైన్ చేయాలి, కండిషన్ రాయాలి అంటే స్టేట్మెంట్ వాడాలి. ఏ స్టేట్మెంట్ వాడుతున్నారు, ఇఫ్ స్టేట్మెంట్ వాడుతున్నారు. ఆ కండిషన్ కాస్త ఎక్కడ రాయాలి, ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ బ్రాకెట్స్ మధ్యలో మాత్రమే రాయాలి. మీరు ఇలా క్లోజ్డ్
బ్రాకెట్స్ మధ్యలో స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో రాయకూడదు. ఏ బ్రాకెట్స్ వాడాలి? కేవలం పెరాంథసిస్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజింగ్ కి మధ్యలో కండిషన్ రాస్తాం. ఒకసారి కండిషన్ డిఫైన్ చేసేసిన తర్వాత బ్రేసెస్ మధ్యలో, బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో స్టేట్మెంట్స్ రాస్తారు. ఓకే, సో ఓవరాల్ గా ఎలా రాయాలి చెప్పే ఇది ఏదైతే ఉంది, ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో? సింటాక్స్ అంటాం. ఓకేనా? మీరు ఏదైతే కండిషన్ ని డిఫైన్ చేస్తున్నారో ఈ కండిషన్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది సింగిల్ స్టేట్మెంట్ అనుకోండి. నేను మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే ఓపెనింగ్ క్లోజింగ్ బ్రేసెస్ మధ్యలో రాశాను. అలా కాకుండా సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కనుక దీనికి మీరు బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇఫ్ తర్వాత కండిషన్ రాశాను, దాని తర్వాత నేను ఒకే ఒక స్టేట్మెంట్ రాయాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సో ఆ స్టేట్మెంట్ రాసేసి ఆ స్టేట్మెంట్ రాసి అలా వదిలేస్తాను. ఓకే, సో మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాస్తున్నాము అంటేనే బ్రేసెస్ ఓపెనింగ్ క్లోజింగ్ కి మధ్యలో పెడతాం. ఓకే, అలా కాకుండా నేను ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను అంటే మనం బ్రేసెస్ పెట్టినా పెట్టకపోయినా ఎర్రర్ కాదు. ఓకే కదా? సో ఓవరాల్ గా కండిషనల్ కాకపోతే మనం ఫండమెంటల్ గా ఎక్కడైనా మల్టిపుల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మరలా కొత్తగా నేర్చుకోకుండా ఏం చేస్తారు అంటే ఇఫ్ కండిషన్ తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేస్తారు, అందులో స్టేట్మెంట్స్ రాస్తారు అని చెప్పేస్తున్నాం. ఓకే, బట్ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే మీ బ్రేసెస్ వాడినా వాడకపోయినా ప్రాబ్లం ఉంది. వాడినా రాంగ్ కాదు, వాడకపోయినా రాంగ్ కాదు. బట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే కంపల్సరీ వాడిని బ్రేసెస్లో పెట్టాలి. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ఏదైతే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నామో ఒక కండిషన్ డిఫైన్ చేయడానికి మనం నేర్చుకునేది ఏంటంటే సింపుల్ ఇఫ్ వాడుతున్నాం. సో సింపుల్ ఇఫ్ ఎలా అంటే ఇఫ్ యూజ్ చేసి, అంటే సింపుల్ ఇఫ్ అంటే ఓన్లీ ఇఫ్ మాత్రమే ఉంటుంది అని అంటారు. ఓకే, ఇందులో ఇంకా వేరే పార్ట్స్ ఏమి ఉండదు. సింపుల్ ఇఫ్ అంటే ఇఫ్ మాత్రమే ఉంటుంది. సో ఇఫ్ యూజ్ చేసి మనం కండిషన్ రాసేటప్పుడు ఏం చేస్తాం? ఇఫ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్స్ పెట్టి అందులో కండిషన్ రాస్తారు. ఈ కండిషన్ ట్రూ అయితే మీరు ఏవైతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటారో, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే నేను ఏం చెప్పాను, మనం ఏదో ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ మీద బేస్ చేసుకుని దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్పాను. సో ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఏమవుతుంది? ఈ లోపల ఉన్న బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇఫ్కి అవుట్ సైడ్ ఉన్న స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటాయి కనుక అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫెయిల్ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు అని అర్థం. బట్ ఫెయిల్ అయింది అంటే అవుట్ సైడ్ ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అవుట్ సైడ్ ఏమి స్టేట్మెంట్స్ లేకపోతే బయటకు వచ్చేస్తుంది అంతే. బట్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది సింపుల్ ఇఫ్ కాబట్టి కేవలం ఇఫే ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. దీనికి సంబంధించి ఫ్లో చార్ట్ చూడాలనుకోండి. ఆల్రెడీ ఫ్లో చార్ట్ ఎలా నేను డ్రా చేయాలి అనేది మనకి ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. సో ఈ ఇఫ్ కండిషన్కి ఏదైతే సింపుల్ ఇఫ్ అని మనం చెప్పుకుంటున్నామో దీనికి ఫ్లో చార్ట్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఏం తీసుకున్నాం? కండిషన్ తీసుకున్నాం. కండిషన్ ఎప్పుడు కూడా ఎలా డిఫైన్ చేయాలి? ఇలా డైమండ్ సింబల్లో డిఫైన్ చేయాలి. ఇదిగోండి కండిషన్. ఓకేనా? ఈ డైమండ్ సింబల్లో మనం ఏం చేస్తాం అనమాట? కండిషన్ చూపిస్తాం. ఏదో కండిషన్ తీసుకుంటున్నాగా ఈ కండిషన్ చూపించాలి. ఇలా కండిషన్ చూపించడానికి ఏ సింబల్ వాడాలి? ఫ్లో చార్ట్లో డైమండ్ సింబల్ వాడాలి. ఒకసారి కండిషన్ అయిపోయిన తర్వాత నేను ఏం చెప్తాను? ట్రూ అయితే ఇందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఇఫ్ ఫెయిల్ అయింది అంటే ఇందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. అవుటర్గా ఇఫ్ బయట ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సపోజ్ అవుటర్ స్టేట్మెంట్స్, అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అని రాస్తాను. ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్ని ఇప్పుడు రెక్టాంగిల్లో చూపిస్తాం. సో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఎప్పుడు? ఈ కండిషన్ ట్రూ అయితే. ఓకే, ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది, మరి కండిషన్ అయితే ట్రూ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. ఈ కండిషన్ ఇచ్చినంత మాత్రం అది ట్రూ అవ్వాల్సిన రూల్ ఏం లేదు కదా. సో ఇన్ కేస్ ఫెయిల్ అయింది, ఫెయిల్ అయితే అప్పుడు ఏం చెప్తాను నేను? కండిషన్ ట్రూ అయితే ఈ ట్రూలో ఉన్న ఈ బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో మీరు ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తారో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఫెయిల్ అయింది అనుకోండి, కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఇందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తుంది? అవుటర్ స్టేట్మెంట్స్, అవుటర్ స్టేట్మెంట్స్కి వచ్చేస్తుంది. ఓకే, సో ట్రూ అయితే అందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత అవుటర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అవుటర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న అంటే ఇఫ్కి బయట ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్. సో ఫ్లో చార్ట్లో చూపించాలి అంటే ఇలా చూపించాలన్నమాట.
సో వేటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటామంటే మనం సంథింగ్ ఏదో ఒక కండిషన్ ఇస్తాము, దాని మీద బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ అయ్యే స్టేట్మెంట్స్ దాని మీద బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏం చెప్పుకుంటున్నాం అంటే సింపుల్ స్టేట్మెంట్ గురించి చెప్పుకుంటున్నాం. సింపుల్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే ఉంటుంది. ఆ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ఫెయిల్ అయితే దానికి సంబంధించి వేరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనే కండిషన్ ఏమి ఉంటుంది. సింపుల్గా సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఒకటే ఉంటుంది. ఓకే, సో దాన్ని ఎలా డిఫైన్ చేయాలి? ఇఫ్ తర్వాత ఓపెన్ బ్రాకెట్స్లో కండిషన్ రాయాలి, తర్వాత బ్రేసెస్ ఓపెన్ చేసి దాంట్లో ఉంటే స్టేట్మెంట్స్ రాస్తారు. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అన్ని రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ ఏముంటాయి? ఈ ఇఫ్కి సంబంధం లేకుండా అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయినా ఫెయిల్ అయినా దానికి సంబంధం లేకుండా అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దీన్ని ఫ్లో చార్ట్లో చూపించాలి అంటే కండిషన్ ఎలా చూపించాలి? డైమండ్ సర్కిల్లో చూపించాలి. సో ఇటువంటి డైమండ్ సర్కిల్లో కండిషన్ చూపించాలి. ఈ కండిషన్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, ఇదిగోండి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? బ్రేసెస్ బయటకు వస్తుంది. బ్రేసెస్ బయట ఏమున్నాయి? అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏ స్టేట్మెంట్స్? ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత బయటికి అంటే ఈ బ్రేసెస్ బయటకు వచ్చేసింది. ఈ బ్రేసెస్ బయటకు వచ్చిన తర్వాత అవుటర్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇన్ కేస్ అలా కాకుండా ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తుంది? ఇఫ్కి బయట అంటే ఈ బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి బయట ఏవైతే స్టేట్మెంట్స్ రాసామో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దాని ఫ్లో చార్ట్ ఎలా చూపిస్తాం? కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తుంది? ఫెయిల్ అయితే ఓకే, ఫాల్స్ అయితే అంటే కండిషన్ ఫాల్స్ అయితే, కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అంటే ఇఫ్ కండిషన్ బ్రేసెస్ లోపల ఓపెనింగ్ కి క్లోజింగ్ కి మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత ఆ బయట ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫెయిల్ అయితే డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది, అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకంటే కండిషన్ ఫెయిల్ అయిపోయింది, ఈ స్టేట్మెంట్స్ రాంగ్ అనమాట. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని ఫ్లో చార్ట్లో చూపించాలంటే కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత వెంటనే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుటర్ ఇఫ్ అంటే ఇప్పుడు బయట అంటే బ్రేసెస్ ఓపెనింగ్ కి క్లోజింగ్ కి బయట ఉన్నవన్నమాట. అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాదు, నేను ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయింది. ఓకే, ఇలా ఫెయిల్ అయితే కనుక డైరెక్ట్ ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఇప్పుడు బయట ఉన్న స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ కండిషన్ కి బ్రేసెస్ మధ్యలో మీరు ఏదైతే స్టేట్మెంట్స్ రాసారో అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. దాన్ని ఫ్లో చార్ట్లో ఇలా చూపించాలి. ఓకే, ఇక ఎగ్జాంపుల్ చూసారనుకోండి. ఓకే, సో ఎగ్జాంపుల్ చూస్తే సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి? స్టార్టింగ్ హెడర్ ఫైల్ రాయాలి. సో ఇదిగోండి #include stdio.h. ఓకే, హెడర్ ఫైల్ రాసాను. హెడర్ ఫైల్ రాసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మెయిన్ మెథడ్ రాయాలి. ఇదిగోండి మెయిన్ మెథడ్ రాసాను. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే బ్రేసెస్ మెయిన్ మెథడ్ ఎప్పుడైతే రాసామో బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఓకే కదా, సో బ్రేసెస్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 వేరియబుల్స్ని డిఫైన్ చేద్దాం, A, B. ఓకే, ఈ 2 వేరియబుల్స్ని నేను ఇంటిజర్ వేరియబుల్స్ కింద తీసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తానంటే ఈ ఏబీలోకి వాల్యూస్ని రీడ్ చేస్తాను. ఓకే, వాల్యూస్ని రీడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రింట్ఎఫ్ రాద్దాం. ప్రింట్ఎఫ్లో ఏం చేస్తారు? ఎంటర్ 2 numbers. ఎంటర్ ఎనీ 2 numbers. సో ఏదైనా 2 numbers-ని ఎంటర్ చేయమని జస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాశాను. నెక్స్ట్ ఈ 2 numbers కాస్త దేనికోసం? ఏలో ఒక వాల్యూకి బీలో ఒక వాల్యూ తీసుకోవడానికి. కాబట్టి రీడ్ చేయడానికి ఏం వాడాలని తెలుసు మీకు? స్కాన్ఎఫ్ వాడాలి అని తెలుసు. సో స్కాన్ఎఫ్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు రీడ్ చేయాలి. మనం రీడ్ చేసేది కాస్త ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్? ఇంటిజర్ వేరియబుల్స్. ఇంటిజర్ వేరియబుల్స్ అయితే దానికి మనం ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏం వాడాలి? %b వాడాలి. ఓకే, ఇది A, నెక్స్ట్ ఇంకొక %b B. ఓకే, సో నేను తీసుకునే వాల్యూస్ కాస్త ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఆ ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని రీడ్ చేయడానికి మనం ఏం యూజ్ చేయాలి? ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటి? ఇంటిజర్కి %d.
ఎన్ని వాల్యూస్ రీడ్ చేస్తున్నాం? 2 వాల్యూస్ రీడ్ చేస్తాం, ఏలో ఒకటి బీలో ఒకటి, కాబట్టి 2% వాడాం. ఓకే, సో ఇప్పుడు డబుల్ కోట్ని క్లోజ్ చేసి కామా పెట్టాం. ఇప్పుడు నేను ఫస్ట్ రీడ్ చేసే ఈ ఇంటిజర్ ఏదైతే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించిందో దాన్ని ఇక్కడ రాయాలి. ఏకి కదా సంబంధించింది, నేను రీడ్ చేస్తున్నాను. రీడ్ చేయడానికి మనం ఇలా యాంపర్సెంట్ సింబల్ వాడాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? యాంపర్సెంట్ ఏ. నెక్స్ట్ నేను ఇంకొక ఇంటిజర్ వాల్యూని రీడ్ చేస్తున్నాను, దాన్ని కాస్త దేంట్లో తీసుకున్నాను? బీలో తీసుకున్నాను, కాబట్టి యాంపర్సెంట్. ఓకేనా? సో నేను 2 ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటున్నాను, రీడ్ చేస్తున్నాను, కాబట్టి ఇంటిజర్ వాల్యూస్ రీడ్ చేయడానికి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి అంటే %d. 2 వాల్యూస్ రీడ్ చేస్తాను కాబట్టి 2% వాడాను, కామా. నెక్స్ట్ ఏం చేస్తాను? ఏదో ఒక రీడ్ చేయాలి అంటే యాంపర్సెంట్ సింబల్ వాడాలి. ఫస్ట్ %d దేనికి సంబంధించింది? ఏకి సంబంధించింది, కాబట్టి రీడ్ చేయడానికి యాంపర్సెంట్ సింబల్ వాడాలి అంటున్నాను. సో అడ్రస్ ఆఫ్ ఏ, దీని అడ్రస్ సింబల్ అన్నమాట. అడ్రస్ ఆఫ్ ఏ, కామా. నెక్స్ట్ % దీనికి సంబంధించింది, బీకి సంబంధించింది, అడ్రస్ ఆఫ్ బి. ఇప్పుడు మనం ఓవరాల్గా ఏం చేస్తున్నాం అనమాట? ఏలోకి బిలోకి నేను ఏదో వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కండిషన్ రాస్తాను. కండిషన్ రాయాలంటే మనం నేర్చుకునేదంతా కూడా సింపుల్ ఇది, కాబట్టి ఇదిగోండి ఇఫ్ తర్వాత కండిషన్ రాయాలంటే ఓపెన్ బ్రాకెట్స్, పెరాన్సిస్ బ్రాకెట్స్ మధ్యలో రాయాలి అన్నాను. ఈ పెరాన్సిస్ బ్రాకెట్లో ఇప్పుడు మధ్యలో కండిషన్ డిఫైన్ చేస్తాను అనమాట. ఈ కండిషన్ నేను ఏం తీసుకున్నానంటే ఏ గ్రేటర్ దెన్ బి. ఓకేనా? ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఏ గ్రేటర్ దెన్ బి అయితే ప్రింట్ ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ క్లోజ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం రాస్తున్నానంటే గెట్ సిహెచ్ రాశాను, క్లోజ్ చేస్తాను. మెయిన్ మెథడ్ని క్లోజ్ చేస్తాను. గెట్ సిహెచ్ దేనికోసం? మనకు అవుట్పుట్ అనేది స్క్రీన్ మీద కనిపించాలంటే గెట్ సిహెచ్ వాడాలి, కాబట్టి గెట్ సిహెచ్ రాశాను. ఓపెన్ చేసిన మెయిన్ మెథడ్ని కాస్త లాస్ట్లో క్లోజ్ చేస్తాను. మన ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏదో మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఫండమెంటల్స్ ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటారు. ఓపెన్ చేసిన ప్లేసెస్ కాస్త లాస్ట్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలి. ఓకే కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అంటారు. ఇప్పుడు ఏం చెప్తారు అనమాట? ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అన్న తర్వాత రీడ్ చేశారు కాబట్టి ఏలో ఒక వాల్యూ, బీలో ఒక వాల్యూ తీసుకుంటాను. సపోజ్ నేను ఏలో ఒక 10, బీలో ఒక 20 తీసుకున్నాను. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నాను. ఏలో 10 ఉంది, బీలో 20 ఉంది. ఓకే, 10 గ్రేటర్ దాన్ 20 కరెక్ట్ అవునా కాదా? రాంగ్. కాబట్టి ఇందులో ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఏ ఈజ్ బిగ్ అని ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదు. ఎందుకోసం అంటే ఏ పెద్దది కాదు, బీలో ఉన్న వాల్యూ కన్నా ఏలో ఉన్న వాల్యూ చిన్నది, అంటే కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో నేను ఏం చెప్పాను? అందులో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో డైరెక్ట్ కిందకు వచ్చేస్తుంది. అంటే ఈ ఇఫ్ ఓపెనింగ్ క్లోజింగ్ మధ్యలో ఉంది, ప్రింటర్ స్టేట్మెంట్ ఉంది. ఏం రాశాను? ఏ ఈజ్ బిగ్ అని, కానీ ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఆ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి. నెక్స్ట్ అవుటర్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ అవుతాయి. గెట్ సిహెచ్. సో ఇప్పుడు గెట్ సిహెచ్ అంటే ఏంటి? స్క్రీన్ మీద ఏమైనా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించడం ఒక స్టేట్మెంట్ కూడా రాస్తున్నాం, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. సో అవుట్పుట్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తుంది, ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ ఇలా వస్తుంది. ఓకే, ఈ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? 10 or 20 ఇచ్చారు, ఇవి మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైతే 10 or 20 ఇచ్చారో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సో మళ్ళీ మనకి సి ఎడిటర్ అనేది కనిపిస్తుంది అన్నమాట, అంటే సి ఎడిటర్కి వచ్చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్లో నేను ఏ 20 ఇచ్చాను, బి 10 ఇచ్చాను. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కదా, ఏలో 20 ఉంది, బిలో 10 ఉంది. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుంది? ఏ రాశాను నేను? కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ చేయమన్నాను? ఏ ఈజ్ బి. సో ఇప్పుడు ఏ 20, బి 10 ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్లో ఏ ఈజ్ బిగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ స్టేట్మెంట్. సో ఓవరాల్గా సింపుల్ స్టేట్మెంట్ అంటే ఏంటన్నమాట? ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు అంటే ఆటోమేటిక్గా అవుటర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూడాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ అన్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ టైప్ అని చెప్పి ఎంటర్ యువర్ ఏజ్, ఏజ్ని ఎంటర్ చేయమన్నాను. మరి ఏజ్ని ఎంటర్ చేయమన్నప్పుడు ఆ ఏజ్ని కాస్త రీడ్ చేయాలి కదా. సో రీడ్ చేయడానికి ఏం చేస్తాం? ఒకటే కదా వేరియబుల్ ఉంది ఏజ్ అనేది, అది కూడా ఇంటిజర్ వేరియబుల్
కాబట్టి పర్సంటేజ్ బి. దాన్ని రీడ్ చేయడానికి ఏం చేస్తారు? అడ్రస్ ఆఫ్ ఏ. ఓకేనా? సో స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా చివర ఎండింగ్ సెమికోలన్ ఉంటాయి. ఇప్పుడు నేను కండిషన్ రాస్తున్నాను. ఏం రాస్తున్నానంటే ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 18. ఏజ్ కనుక గ్రేటర్ దాన్ 18 ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దాం? నేను ప్రింట్అప్ స్టేట్మెంట్ రాస్తున్నాను. దీంట్లో ఏ స్టేట్మెంట్ రాస్తున్నాను? యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాస్తాను. ఓకే కదా? క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని చెప్పి ఇక్కడ వెల్కమ్ టు సి అన్నాను. వెల్కమ్ టు సి అని రాసి నెక్స్ట్ గెట్ సిహెచ్ రాశాను. నెక్స్ట్ మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లం చూడండి. నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను ఏజ్ అనేది. ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అన్నాను. ఓకే, మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది అనమాట? ఇప్పుడు ఫస్ట్ అవుట్పుట్లో ఎంటర్ యువర్ ఏజ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఎంటర్ యువర్ ఏజ్ అని అన్నారో ఇన్ కేస్ మీరు 19 ఇచ్చారనుకోండి. ఓకే, సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. ఏజ్ ఎంత ఇప్పుడు ఎంత ఇచ్చారు? 19 ఇచ్చారు. మీరు ఇచ్చిన 19 అనేది 18 కన్నా ఎక్కువ అవునా కాదా చెక్ చేసుకుంటాం. 18 కన్నా ఎక్కువే కదా. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అనమాట? నెక్స్ట్ మనకి ప్రింట్ అయ్యేది ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్లో ఏదైతే స్టేట్మెంట్స్ రాసానో అవి ప్రింట్ అవుతాయి. ఏం రాశాను నేను ఇఫ్ స్టేట్మెంట్లో? అంటే ఇఫ్ కండిషన్లో ఏ స్టేట్మెంట్స్ రాశాను? యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఏం రాశాను? యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, దీంతో పాటు ఇఫ్ కండిషన్ తర్వాత అంటే ఓపెన్ కి క్లోజింగ్ కి మధ్యలో ఉన్న యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇఫ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి అందులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమవ్వాలి? అవుటర్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవుటర్గా నేను ఏం రాశాను చూడండి, ప్రింట్ఎఫ్ అని చెప్పి వెల్కమ్ టు సి అన్నాను. సో నెక్స్ట్ ఆ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. వెల్కమ్ టు సి. ఓకేనా? సో ఇంకేమీ లేవుగా. గెట్ సిహెచ్ దేనికోసం అంటే అవుట్పుట్ కనిపించడానికి. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఆటోమేటిక్గా మెయిన్ మెథడ్ క్లోజ్ చేసాం కాబట్టి మెయిన్ మెథడ్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎంటర్ యువర్ ఏజ్ అని అన్నప్పుడు 19 ఇచ్చినప్పుడు ఇదే సేమ్ అవుట్పుట్ ఎంటర్ యువర్ ఏజ్ అని అంటుంది. అక్కడ మీరు 15 ఇచ్చారు. ఓకే, నేను ఎప్పుడు ఓటుకి ఎలిజిబుల్ అన్నాను? గ్రేటర్ దాన్ 18 ఉంటాయి. కానీ ఇక్కడ నేను ఎంత ఇచ్చాను? ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు 15 ఇచ్చాను. అంటే నా కండిషన్ ఏమైంది? ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయిందంటే నేను ఏం చెప్పాను? అందులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. బట్ వెంటనే ఏం చేస్తుంది? ఇఫ్ బయటకు వచ్చేస్తుంది. సో ఇఫ్ బయట ఏమున్నాయి? వెల్కమ్ టు సి అని ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రింట్ అయ్యేది ఏంటంటే వెల్కమ్ టు సి అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, కండిషన్ ట్రూ అయితే ట్రూలో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత అవుటర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమైంది? ఈ ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకంటే కండిషన్ ఫెయిల్ అయింది. 15 ఉన్నాయి. మన 18 కన్నా ఎక్కువ ఉంటే కానీ ఓటుకి ఎలిజిబుల్ కాదో చెప్పాం. వాడు 50లో ఉన్నాయి కాబట్టి కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయిందంటే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకూడదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. కానీ వెంటనే ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది. ఇఫ్కి బయట ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ ప్రింట్ అయితే ఇఫ్కి బయట ఏముంది? వెల్కమ్ టు సి ఉంది. కాబట్టి వెల్కమ్ టు సి ప్రింట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ స్టేట్మెంట్. అంటే సింపుల్గా ఏముంటుంది? ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత ఇఫ్కి బయట అంటే అవుటర్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ మనం ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, అవుటర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అంటే కండిషన్ ఫెయిల్ అయినా రాంగ్ అయినా అవుటర్ స్టేట్మెంట్స్ ఓకే ఓవరాల్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ ఈ ఇఫ్లో ఉన్న కండిషన్ ఇఫ్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ కండిషన్ ట్రూ అవ్వాలి. ఇక్కడ చూడండి, 2 చోట్ల వెల్కమ్ టు సి ప్రింట్ అయింది. కానీ ఏం ప్రింట్ అవ్వలేదు? 15 ఇస్తే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే కండిషన్ ఫెయిల్ అయింది. ఇన్ కేస్ కండిషన్ కరెక్ట్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే.